హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కొత్త కథతో వచ్చేశాను. ఒక పెద్ద అడవిలో అందరికంటే భారీగా స్టైల్గా తిరిగి ఒక ఏనుగు ఉండేది. దాని పేరు భల్లాలాదేవ. అది ఎక్కడ నడిచినా ధమ్ 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 అడవి మొత్తం షేక్ అయిపోయేది. భల్లాలాదేవకి ఒకే చెడ్డ అలవాటు, అదే చిన్న జంతువుల్ని తక్కువగా చూడటం. ఒకరోజు ఒక చిన్న చీమ దాని దారిలో నడుస్తోంది. ఏనుగు గట్టిగా నవ్వింది. హే చిన్న ప్యాకెట్, నిన్ను చూడాలంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కావాలి. అప్పుడు చీమ కోపంగా అంది, సైజ్ చూసి నన్ను అండర్ ఎస్టిమేట్ చెయ్యొద్దు బాస్. వెంటనే ఏనుగు నవ్వుతూ అంది, నేను వాకింగ్ మౌంటైన్, నువ్వేమో వాకింగ్ పెప్పర్. అది వినగానే చుట్టూ ఉన్న కోతులు ఓ అంటూ రియాక్షన్ ఇచ్చాయి. వెంటనే చీమ సీరియస్ గా అంది, ఏదో ఒక రోజు నా వాల్యూ నీకే తెలుస్తుందిలే బాస్. ఏనుగు స్టైల్ గా సన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్లిపోయింది. మరుసటి రోజు ఏనుగు అడవిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అప్పుడు అయ్యయ్యో అని ఏనుగు ఒక్కసారిగా గట్టిగా అరవసాగింది. ఎందుకంటే చీమ దాని తొండం లోపలికి వెళ్లిపోయింది. ఎవరైనా సేవ్ మీ, ఇది ఇన్సైడ్ అటాక్. ఏనుగు చెట్లకి గుద్దుకుంది, నీళ్లలో దూకింది, గడ్డి మీద పొర్లింది. కాని చీమ బయటకు రాలేదు. చీమ అప్పుడు ఇలా అంది, ఇప్పుడు చెప్పు బాస్, సైజ్ ఇంపార్టెంటా? ఏనుగు ఆల్మోస్ట్ ఏడుస్తూ అంది, నువ్వే మాస్, ప్లీజ్ బయటకు రావే తల్లి. అప్పుడు చీమ నవ్వుతూ బయటకొచ్చింది. ఏనుగు మెల్లగా అంది, ఇంత చిన్నదైనా నాకు చుక్కలు చూపించావే బాబూ, నీ పవర్ చాలా పెద్దది. చీమ నవ్వుతూ అంది, ఎవర్నీ చిన్నగా చూడకూడదు. కొన్నిసార్లు చిన్నవాళ్లే పెద్ద గుణపాఠాలు నేర్పిస్తారు. ఆ రోజునుంచి ఏనుగు అందరితో గౌరవంగా మాట్లాడటం ప్రారంభించింది. నీతి, సైజ్ కాదు, మన విలువను నిర్ణయించేది మన సామర్థ్యం. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో రేపు కలుద్దాం పిల్లలారా.